యెహోషువను చూసి దేవుడు అంటున్నాడు, గతాన్ని మర్చిపోండి, గురి కలిగి ముందుకు సాగండి. ఎక్కడ ఓడిపోయారో అక్కడే మీరు గెలవాలి. ఎవరి ఎదుట తలదించుకున్నారో అక్కడే మీరు తలెత్తుకోవాలి. ఎవరికి భయపడిపోయారో వాళ్ళ ఎదుట మీరు ధైర్యంగా నిలవాలి, వాళ్ళు మీకు భయపడాలి. యెహోషువ, గతంలో జరిగినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకొని కృంగిపోవద్దు. గతంలో చోటు చేసుకున్నటువంటి ఓటములను బట్టి నీరుగారిపోవద్దు. గతంలో ఓడిపోయావు, జీవితాంతం ఓడిపోవాల్సిన అవసరము లేదు. గతంలో భయపడ్డావు, జీవితాంతం భయపడాల్సిన అవసరం లేదు. యెహోషువ, ధైర్యంగా ముందుకు సాగు. హాయి అనే పట్టణం మీదకు నువ్వు వెళ్ళో విజయం సాధిస్తావు. ప్రభువా, పోయిన వారం ఓడిపోయాను కదా. పోయిన వారం ఓడిపోయావు, దానికి కారణాలు నీకు చెప్పాను. ఎందుకు ఓడిపోయావు కారణాలు చెప్పాను నేను. మళ్ళీ ఓడిపోవాల్సిన అవసరంలా, బయలుదేరో అని అంటే చక్కని మాట మనం బైబిల్లో చూసాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము ఏం చూసాం చూద్దారండి. 10వ వచనం. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి. ఎప్పుడు లేచాడట? గడి చెప్పండి. విజయం సాధించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా 8 తర్వాత మీరు లేవాలి. అవునా? విజయం సాధించాలి అనుకుంటున్నప్పుడు 8 గంటలకు లేవడం, 9 గంటలకు లేవడం, అది విజయాన్ని చేతులారా నాశనం చేసుకోవడం. సంగమా, ఆనాడు విజయాన్ని ఇస్తాను యెహోషువ అని యెహోషువకు చెప్పినప్పుడు యెహోషువ చేసిన మొదటి పని ఏంటో తెలుసా? వేకువనే లేచాడు. మోషేని దేవుడు పిలిచాడు. మోషే, బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను బలమైనటువంటి ఫరో హస్తము నుండి విడిపిస్తాను, ఫరో మెడ వంచుతాను, నా మహాశక్తి ఏమిటో ప్రభావం ఏమిటో నేను చూపిస్తాను. మోషే, నువ్వు ఫరో ఎదుటకు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఫరో ఎదుటకు వెళ్ళి నేను చెప్పమన్నది చెప్పు. ఎవరు ఎదుటైనా చెప్పొచ్చేమో కానీ దేశాన్నే పరిపాలించే ఫరో ఎదుటకు వెళ్ళి చెప్పటం అంత సులభం కానే కాదు. నిర్గమకాండం 8వ అధ్యాయము 17వ వచనం నుంచి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలుగా మారిపోయాను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వల్ల కాల. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రులందరూ చెప్పిన మాట ఏమిటంటే, ఇది దైవ శక్తి, ఇది యెహోవా శక్తి. మన శక్తి, మానవ శక్తి యెహోవా శక్తి ముందు నిలబడే ప్రసక్తి లేదో ఖచ్చితంగా చెప్పేశారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ఇప్పుడు చదవాలి, నీవు చదవండి, గట్టిగా చదవండి. ఎప్పుడు లేవమంటున్నాడు మోషేను? ఎప్పుడు లేవమంటున్నాడు మోషేను? ఎప్పుడు లేవమంటున్నాడు మనల్ని? ఎవరు లేవమంటున్నారు? మీ ఆయన, మీ ఆవిడ. ఒకవేళ మీ ఆయన లేపితే లేస్తారా మీరు? మీ ఆవిడ లేపితే లేస్తారా మీరు? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఆలస్యంగా లేచేవాళ్ళు? 6 అయినా లేవరు, 7 అయినా లేవరు. పైపెచ్చి మళ్ళీ అలారం పెట్టుకోవాలి. ఎందుకని? తెల్లారిందని తెలియాలంటే పాపం వీళ్ళకి మామూలుగా తెలియదు పాపం వీళ్ళకి. దయచేసి గమనించండి. కోడి పుంజుకు తెలుస్తుంది, కోడి పెట్టకు తెలుస్తుంది, ఇంట్లో ఉండే ఇంటి బయటన కుక్క కూడా తెలుస్తుంది. ఏమని చెప్పండి? తెల్లారిందని. పిచ్చుకలకు తెలుస్తుంది, పక్షులకు తెలుస్తుంది తెల్లారిందని. కొంతమంది దున్నపోతులు అంటే బాధపడతారేమో కదా.
సోమరిపోతులు అందాలండి. కొన్ని సోమరిపోతులు ఉంటాయి, తెలియదు, తెల్లారిందో లేదో తెలియదు, సమయం 7 అయిందో 8 అయిందో తెలియదు, 9 అయిందో తెలియదు. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? బాగుపడరు. మీ జీవితంలో మీరు విజయం సాధించలేరు, వర్ధిల్లలేరు, ప్రయోజకులు కాలేరు, 10 మందికి ఉపయోగపడలేరు. మీకేమర్థం అవుతుంది? యెహోషువతో దేవుడు అంటున్నాడు, గడిచిన కాలంలో ఓడిపోయావు సరే, కానీ అలా ఓటంలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, లే ముందుకు సాగో అని దేవుడు యెహోషువను ధైర్యపరిస్తే, ధైర్యాన్ని పొందుకున్న ధీమాగా ముందుకెళ్ళి గెలవాలనుకుంటున్న యెహోషువ చేసింది ఏమిటంటే వేకువనే లేచాడు విజయం సాధించడానికి. 2, మోషేతో దేవుడు అంటున్నాడు, నా మహిమను నా ప్రభావాన్ని ఫరో ఎదుట చూపిస్తా, నువ్వు ఫరోను ఎదుర్కో. కానీ ఎదుర్కోవాలంటే ఎప్పుడు లేవాలి? నువ్వు ప్రొద్దుటే. మోషే, నా మహిమను చూడాలనుకుంటున్నావా? నా మహిమను చూపించాలనుకుంటున్నావా? అయితే నువ్వు ప్రొద్దుటే లేవాలి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? మీ జీవితంలో దేవుని మహిమను చూడాలి, మీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం చూడాలి, మీరు చేసే ఉద్యోగంలో అభివృద్ధిని చూడాలి, మీ వ్యాపారంలో దీవెన చూడాలి ఆశించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రొద్దుటే లేవాలి. దేవునితో నీ దినాన్ని ప్రారంభించో, దేవునితో నీ దినాన్ని ముగించు. మధ్యలో దేవుడు నీ జీవితం ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తాడో, నీ కుటుంబం ద్వారా ఏ రీతిగా తన మహిమను కనపరుస్తాడో, నువ్వు చేసే సేవ ద్వారా ఎలా ఎన్ని ఆత్మల రక్షణలోకి నడిపిస్తాడో, నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఎలా దేవుడు సఫలీకృతం చేస్తాడో నువ్వు కళ్ళారా చూడాలని ఆశపడుతున్నట్లయితే, సంగమా వేకువజామునే లే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లే. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ప్రభువుకు ప్రార్థన. దేవునితో నీ దినాన్ని ప్రారంభించు, దేవునితో నీ దినాన్ని ముగించు, మధ్యలో విజయం సాధించు, దేవునికి మహిమను తెచ్చే జీవితము జీవించు. అవును అన్నవాళ్ళు ఉన్న చోటే మోకరించి ప్రార్థనలు ఏకీవిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే భాగ్యము, నీతో మాట్లాడుకోవడంలో ఎక్కువ సమయం గడిపే భాగ్యము, మనస్సు విప్పి నాయన మా మనస్సులో ఏముందో అది ఒక అద్భుతమైన స్నేహితునిగా, ప్రియమైన తండ్రిగా, ప్రాణం పెట్టిన నాథునిగా, రక్షకునిగా మాకున్న సమస్తాన్ని నీతో పంచుకునేటటువంటి అద్భుతమైన సహవాసాన్ని దయచేయి నాయన. సోమరితనాన్ని నా నుంచి మా నుంచి తీసేయనా, ముసలమ్మ ముచ్చట్లు తీసే ప్రభువా, వ్యర్థమైన సంభాషణలను మా నుంచి తీసే నాయన. నీకంటే ఎక్కువగా మేము ఎవ్వరితోనూ మాట్లాడకుండా చేయి ప్రభువా. మా హృదయానికి బహు దగ్గరగా ఉన్న వారితోనే ఎక్కువగా మేము మాట్లాడతాం. నీకంటే ఈ లోకంలో ఏ ఒక్కరూ మాకు దగ్గరగా ఉండడానికి వీల్లేదు నాయన. కాబట్టి అడుగుతున్నానయ్యా, నిన్ను ప్రాణంగా ప్రేమించే మనస్సు ఇవ్వండి, నీతోనే ప్రతినిత్యము ముచ్చటించే మనస్సు ఇవ్వండి, మా హృదయాన్ని నీ ఎదుట కుమ్మరించుకునే హృదయాన్ని ఇవ్వండి. నిన్ను ప్రాణంగా ప్రేమించే మనస్సు నాకు దయచే ప్రభువా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.